దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరలా మనము దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి రావడానికి ప్రభు ఎంతగానో మన కృప చూపి ఉన్నాడు. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం, యెహోవా మీకు తోడై ఉన్నాడు గనక మీకు ఏమీ తక్కువ కాదు అనే వాగ్దానాన్ని ఈ ఉదయకాలమున ప్రభు మనకిచ్చారు. అవును, దేవుని యందున్నటువంటి వారికి ఏమీ తక్కువ కాదు అనే విషయాన్ని నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనములు, దేవుని మాట విన్న ప్రతి ఒక్కరిని దేవుడు అద్భుతంగా నడిపించాడు. అరణ్య మార్గం నడిపించారు, నదులను దాటించాడు, సముద్రములను దాటించాడు. నిజంగా భూమికి సముద్రానికి పునాది వేసినవాడు, భూమిని కలుగజేసినవాడు. ఆయన మాట విన్నవారిలో ఎవ్వరు కూడా ఇప్పటి వరకు సిగ్గుపడలేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఇది ఏశావు సంతతికి, షేయిరు మన్యానికి నేను ఈ భూమిని ఇచ్చి ఉన్నాను. దీంట్లో మీరు నడవచ్చు, ఈ నీళ్లు కొనుక్కొని ఆహారం కొనుక్కొని త్రాగవచ్చును, కానీ ఒకరికి ఇచ్చిన దాంట్లో ఒకరు చొడబడకూడదు అన్నట్టుగా ఇక్కడ దేవుని వాగ్దానం మనకున్నది. అవును ప్రియులారా, దేవుడు నిజంగా ఎవరికి, ఏ జాతుల వారికి, ఏ వంశం వారికి, ఏ యొక్క జాతి మనుషులకు ఏమేమి ఇచ్చారో ఆయన వాగ్దాన ప్రకారంగా ఆయన పంచిచ్చారు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. నిజంగా ఆయన ఒక్కొక్క గోత్రాన్ని, ఒక్కొక్క వంశాన్ని ఏ విధంగా దీవిస్తూ రావాలో ఆ విధంగా దీవించుకుంటూ వచ్చాడు. కనుక ఈ ఉదయకాలమున ఈ వాగ్దానాన్ని వింటున్న మనం కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఎందుకంటే మన దేవుడైన యెహోవా మనకు కూడా తోడై ఉన్నాడు కనుక మనకు కూడా ఏవి తక్కువ కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి సిగ్గుపడిన వారు దాఖలాలు లేరు ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని అనుసరించేవారు, వాక్యాన్ని గైకొని వారు, వాక్యానుసారంగా జీవించేవారు ఎంతో ధన్యులు అని చెప్పి వారికి విజయాలను ఇచ్చినట్లుగా, వారిని నాయకులుగా నడిపించి అనేక లక్షల మంది ప్రజలను ప్రభు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున ఎప్పుడు కూడా మనం దేవుని మాటకు లోబడాలి. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన్ని స్తుతించి గణపరిచి ఆరాధించ బద్దులమై ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం నిజంగా దేవుని యొక్క వాగ్దానం శ్రేష్టమైంది, నమ్మదగింది. ఎందుకంటే యెహోవా మీకు తోడై ఉన్నాడు గనక మీకు ఏమీ తక్కువ కాదంటున్నాడు. అవును, ఇప్పటి వరకు ప్రభు మనకి ఏది తక్కువ చేయలేదు, ఇక ముందు కూడా తక్కువ చేయడు. కానీ మనం దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి, ఆయన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవాలి. ఈ దినమంతా కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ వాగ్దాన్ని స్తుతిస్తూ ఉండాలి. స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్తుతిలోనే రక్షణ. కనుక ఈ ద్వితీయోపదేశ కాండంలో అనేకమైన దీవెనలు ఇశ్రాయేలులకు ఆయన ఇస్తూ వచ్చాడు. అది ఇశ్రాయేలులే కాదు, ఆ వాగ్దానాలు మనకి అనే విషయాన్ని కూడా ఈ ఉదయకాలమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దైవ గ్రంథంలో అనేక విషయాలు ఆయన రాసించిన విధానాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనం తిరిగి ఎర్రసముద్ర మార్గమున అరణ్యకు ప్రయాణమై బహుదినములు షేయిరు మన్యములో చుట్టూ తిరిగితిమి. అంతట యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు మన్యమును చుట్టూ తిరుగు కాలము చాలును, ఉత్తర దిక్కు నుండి తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లను, షేయిరులో కాపురమున్న ఏశావు సంతైన మీ సహోదరులు పొలిమరను దాటి వెళ్ళబోచున్నారు, వారు మీకు భయపడుదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు ఎవరెవరికి ఏం భయం చెప్పాలి, ఎవరెవరికి సరిహద్దులు నిర్మించాలి, ఎవరెవరికి ఏ విధంగా ఆయన తోడై ఉంటాడో ఆయన చాలా చక్కగా విధిస్తూ వచ్చాడు, చూపిస్తూ వచ్చాడు. కనుక ఈ ఉదయకాలమున ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటకు లోబడి ఆయన యొక్క వాగ్దాన్ని ఎత్తిపట్టి మనం ఆయన్ని స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, ఈ ఉదయకాలమున మీ వాగ్దానము కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇగో ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మీకేమీ తక్కువ కాదని మీరు మాట్లాడారు. ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా. నిజంగా మీరు తన ఏశావు సంతతికి మీరు ఇచ్చినటువంటి భూములు, మీరు ఇచ్చిన కొలతలు, మీరు ఇచ్చిన ఆజ్ఞలు, మీరు ఇచ్చిన ప్రదేశాలు అన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భయపడొద్దన్నావు, జాగ్రత్తగా ప్రయాణించమన్నావు. నిజముగా తండ్రి అన్ని విధముల ఫ్రీడమ్ ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఆనాడు ఆ ప్రజలే కాదు, ఈనాడు ఆ వాగ్దానము నాది మాది అని చెప్పి నేను స్తుతిస్తున్నాం. కనుక మీరు కూడా మాకు తోడేయండి, మమ్మల్ని నడిపించి
మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటురని, మీ వాగ్దానం మా పట్ల నెరవేర్చి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని మీరు విని ఆశీర్వదిస్తూ ఇతరులకు కూడా షేర్ చేసి వారికి కూడా ఆశీర్వాద పాత్రలుగా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.